హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకి అదిరిపోయే గుడ్ న్యూస్. రేపే ఖాతాల్లోకి డబ్బులు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త అందజేస్తున్నారు. మహబూబ్ నగర్లో రైతు పండగ సందర్భంగా గుడ్ న్యూస్ తెలియజేసిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేసింది. కాగా కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. అలాంటి రైతులకు నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వ్యవసాయ అధికారులు అర్హులైన రైతులకు గుర్తించడానికి ఇంటింటికి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. కాగా రైతులందరికీ తెలియజేయమన్నది, ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పేర్కొన్నారు. ఈ విషయంలో తెలిసిందే. అందులో భాగంగానే రుణమాఫీ కాని రైతులకు పండుగ సందర్భంగా శుభవార్త అందజేస్తున్నారు. 4 లక్షల మంది రైతులకు 3,000 కోట్ల రూపాయలను రుణమాఫీ ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్లు రైతులకు వారి ఖాతాల్లోకి నవంబర్ 30న తేదీన జమ కానున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.